వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మేమంతా రాత్రులు లేట్ గా పడుకుంటున్నాము, బరువు తగ్గదు, ఇది నిజమే అంటారా సార్? ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఎవరికైతే డౌట్ ఉంది కదా వాళ్ళందరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏంటి సార్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలంటే, చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీలు ఉంటారు కదా, వాళ్ళకి హాలిడే ఎప్పుడు ఉంటుంది? సాటర్డే సండే. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? ఐదర్ ఫ్రైడే లీవ్ తీసుకుంటారు, లేదంటే మండే లీవ్ తీసుకుంటారు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఫ్రైడే లీవ్ తీసుకున్నారు అనుకోండి, థర్స్డే నైట్ మొత్తం సినిమాలు, వెబ్ సిరీస్లు, బయట తిరుగుడు, బయట తినుడు ఇవన్నీ చేస్తారా లేదా? అవును సార్, చేస్తారు కదా. చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి 12:30-1 అవుతుంది. అవును సార్. అంటే ఐటీ వాళ్ళది, కార్పొరేట్ ది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎవరైనా చేయాలంటే ఇట్లా చేసి చూడండి. ఏం చేయాలంటే, ఆ నైట్ మొత్తం మీరు పడుకోలేదు కదా ఇంకా, అంటే మీరు డైలీ 10-10:30 పడుకుంటారు, కానీ ఆ రోజు మీరు 2:30-3కి పడుకున్నారు. మీరు ఒకటి గమనించండి, మీరు డైలీ 10:30 పడుకొని డైలీ 7కి లేస్తున్నారంటే, మీరు బై ఛాన్స్ ఒక రోజు ఇట్లా 3:30-4కి పడుకుంటే కూడా మీకు 7:30కి మెలకువ వచ్చేస్తుంది. అంటే అది బయాలజికల్ క్లాక్. ఇంకా నెక్స్ట్ డే మీకు ఫుల్ డే సుస్తుంటదా లేదా? ఉంటుంది సార్. ఉంటది, సుస్తుగా ఉంటది. మీరు తిన్న కడుపు నిండినట్టు ఉండదు. ఇవైతే అందరు గమనిస్తే వాళ్ళకి తెలుస్తుంది. జర నీరసంగా ఉంటది, చేతులు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి, పని కూడా చేయాలనిపించదు. ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఇట్లా నిద్రపోరు కదా, దాని నెక్స్ట్ డే మీరు మీ బీపీ చెక్ చేసుకోండి. అవునా సార్? దాని నెక్స్ట్ డేనే మీరు బీపీ చెక్ చేసుకోండి, జర ఎక్కువ కనిపిస్తుంది. షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి, దానికి జర ఎక్కువ కనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమైతుంది అంటే ఆకలి ఎక్కువైతుంది, నిద్ర లేట్ కావడం వల్ల. ఆ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే, అరే వీకెండ్ కదా, చలో మళ్ళా బయటికి పోదాం అనేసి 2-3 పూటలు బయటనే తినేస్తారు. ఆకలి ఎక్కువ ఉంది, ఎందుకు? మీ బాడీకి రెస్ట్ లేదు. రెస్ట్ లేనప్పుడు మీరు ఇప్పుడు అదే అవుట్పుట్ లో పని చేయాలి. ఏదో పని అయితే చేస్తారు కదా, టీవీ చూడడం కూడా ఒక పనే కదా ఇంట్లో. ఇప్పుడు కూర్చొని ఆ పని చేయడానికి కూడా జర సుస్సు అనిపిస్తే తింటాము. ఏం తింటాము? బజ్జీలు తింటాము, పిజ్జాలు తింటాము, బర్గర్లు తింటున్నాము, మళ్ళా నూడల్లు తింటున్నాము, బిర్యానీ. అంటే స్విగ్గీ, జొమాటో పండగ అయిపోతుంది వాళ్ళకు. అవునా కాదా? అంటే ఏ దాంట్లో ఎక్కువ క్యాలరీలు ఉంటే అది తింటాం. ఎందుకు తీసుకుంటున్నాము? బ్రెయిన్ కి రెస్ట్ లేదు, బ్రెయిన్ డల్ ఉంది కాబట్టి బాడీ డల్ ఉంది. ఇప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఎక్కువ షుగర్ పోవాలి బాడీలో. అందుకే బాడీ డిమాండ్ చేస్తారు, తిను తిను తిను. అట్లా మీరు రోజు పడుకుంటలేరు ఇప్పుడు. అవును సార్. రోజు పడుకోకపోతే రోజు బ్రెయిన్ ఏం చెప్తా, అరే అది తిను, ఇది తిను, ఎక్కువ తిను, ఐస్ క్రీమ్లు తిను, చాక్లెట్లు తిను. అవును సార్. ఏమైపోతుంది? బరువు తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ చేయాలనిపిస్తే నీరసం అనిపిస్తుంది. అట్లా అయితే ఇప్పుడు నిద్ర లేని సమస్య వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు అందుకే మీరు చూడండి, బరువు పెరిగిపోతుంది వాళ్ళకు. అవును సార్, వెయిట్ ఎక్కువగా. అయితే మీరు ఆ వాటిల్లో పడొద్దు అంటే టైం టు టైం పడుకోండి. మీకు నెట్ఫ్లిక్స్ మీద ఒక సిరీస్ మొత్తం చూడాలని ఉంటే మీరు డే టైంలో కూడా చూడొచ్చు. అవునా కాదా? నైట్ టైమే కూర్చొని అన్ని లైట్లు బంద్ చేసి చూసే అవసరం లేదు. ఓకే సార్, మొత్తానికి ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి. బయాలజికల్ క్లాక్ మెయింటైన్ చేయాలి. అయితే ఎప్పుడైతే అది డిస్టర్బ్ అవుతుంది, మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మీ డయట్ ఆటోమేటికలీ డిస్టర్బ్ అవుతుంది, దాంట్లో బరువు ఇంకా పెరుగుతుంది. సార్ మరి మీరైతే చెప్పారు సార్, ఇలా టైంకి నిద్రపోండి, ఒక టైం ఫిక్స్ చేసుకొని నిద్రపోండి అంటున్నారు. మరి నిద్ర లేని సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. మరి వారేం చెయ్యాలంటారు సార్? నిద్ర లేని సమస్య ఉంటే అది ఓన్లీ ఆడి వరకే ఆగదు. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి, పీసీఓడి లేడీస్ కి, మళ్ళీ పీరియడ్ డిస్టర్బెన్సెస్, ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్రెయిన్ చక్కగా పనిచేయదు, యాంగ్జైటీ, డిప్రెషన్, మతి మార్పు, కన్ఫ్యూజన్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్సామ్నియా అంటారు, అది కూడా రోగమే. నిద్ర లేని సమస్య అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి అంటారు, బీపీ వ్యాధి అంటారు. అట్లనే నిద్ర లేని సమస్య కాదు, నిద్ర లేని అంటే రోగం, నిద్ర రాకపోవడం కూడా రోగమే అది. అయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి ట్రీట్మెంట్ అంటే మన ముంగట 10 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు హోమియోపతి వచ్చేసరికి ఏముంటది అంటే, వేరే వాటిల్లో ఫుల్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మత్తు గోళీలు ఇస్తారు, దానికి అలవాటు అయిపోతే మళ్ళా ఇంకా లైఫ్ టైం అవి వాడాలి. అది న్యాచురల్ స్లీప్ కూడా కాదు. హోమియోపతి ఏం చేస్తుంది అంటే న్యాచురల్ స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది.
న్యాచురల్ స్లీప్ ఇండ్యూస్ చేస్తే ఏమవుతుంది, ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హోమియోపతి వాడాలి. కానీ ఇప్పుడు మీకు ఇంటి చిటిక అన్నట్టు ఒకటి చెప్తాను నేను. వైట్ టీ అనేసి ఒక టీ దొరుకుతుంది. వైట్ టీ, ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా, వైట్ టీ కూడా అట్లనే. వైట్ టీ 1 కప్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు తులసి ఆకులు 5 తీసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకోవాలి, దాంట్లో వేసుకోవాలి. తులసి వైట్ టీ ప్రిపేర్ చేసి తాగాలి. దీంతో ఏమవుతుందంటే మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ సరౌండింగ్ కి అడ్జస్ట్ అవుతుంది. కొందరు ఏమంటారు, అరే నేను టూర్కి పోయినా, ఆడ హోటల్లో స్టే చేస్తే ఆ హోటల్ బెడ్ మీద నాకు నిద్ర రాదు, నాకు ఇంటి బెడ్ మీదనే నిద్ర వస్తుంది. అయితే అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి తులసి చెట్టులో. మనం అందరి ఇంట్లో ఉంటుంది, డైలీ దీపం పెడతాం, పూజిస్తాం, అన్ని చేస్తాం కదా. ఆ పని చేస్తే మీకు ఈ ప్రాబ్లం కొంచెం ఉపయోగపడుతుంది. పడుకునే ముందే తీసుకోవాలా సార్? 2 గంటల ముందు తీసుకోవాలి. దాని తర్వాత మీకు నిద్రలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. మళ్ళీ అలా తీసుకోమన్నారని చెప్పి చాలా మంది తీసుకుంటుంటారు సార్. ఎక్కువ సార్లు తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉండదు? ఎందుకు తీసుకుంటారు? ఎక్కువ సార్లు తీసుకోరు, నిద్ర పట్టట్లేదు. ఎక్కువ సార్లు తీసుకోవద్దు, వైట్ టీ కాస్ట్లీ ఉంటది. ఓకే, ఒకటిసారి 2 hours బిఫోర్ తీసుకుంటే మేల్స్ ఆర్ ఫీమేల్స్ అలా ఫాలో. ఇట్లా ఇప్పుడు ఈ మెంటాలిటీ పెట్టొద్దు. ఇప్పుడు డాక్టర్ నాకు 3 నెలలకి మందులు ఇచ్చిండు, 3 నెలలకి తగ్గుతా అన్నాడు, మొత్తం ఒకటేసారి తింటా అంటే అట్లా నడవదు. 1 కప్ అంటే 1 కప్పే తీసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.